ఆ బాధని భరించుకోలేక అన్నం తినకుండా పనిచేస్తున్నాను. 2 రోజులు అన్నం తినకుండా పనిచేస్తున్నా. దేవునికి స్తుతులు స్తోత్రాలు. సేవ వచ్చిన విశ్వాసులందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏమిటంటే, నేను ఈ మధ్య ఒక మేస్త్రి దగ్గరికి పనిచేయడానికి పోతే, ఆ మేస్త్రి దగ్గరికి పోయేటప్పుడే తెలుసు అక్కడ పనిచేస్తే డబ్బులు రావాలి. తెలిసి నేను రానయ్యా, నాకు కొంచెం పొదుపు కట్టుకుని నెలకు 10,000 పొదుపు కట్టాలా, నేను రానయ్యా, నీతో వస్తే నాకు డబ్బులు రావాలి రాను. ఒక అతను ఏం చేసిండు, బాబాయ్ నాది బాధ్యత, నువ్వు వచ్చి పని చేయి, నీ డబ్బులు ఇచ్చే బాధ్యత నాది, ఆయన కానీ డబ్బులు ఇవ్వకపోతే నేను నీ డబ్బులు ఇచ్చేది అని బలవంతంగా గట్టిగా బలంగా చెప్పి నన్ను తీసుకుని పని చేయించింది. 20 రోజులు దాటిన తర్వాత పొదుపు చేయవలసింది, పొదుపు కట్టుకోవాలి. 2 రోజులు ముందే చెప్పిన నేను, అయ్యా పొదుపు సమయం దగ్గరికి వచ్చింది, పొదుపు కట్టుకోవాలి, నాకు డబ్బులు లేదంటే ఆయన ఇస్తా బాబాయ్ ఇస్తాను అని చెప్పి, తీరా సమయం వచ్చేసరికి 3వ తేదీకి 7వ తేదీ పొదుపు కట్టాల్సిందే. నేను 4వ తేదీ అని చెప్పిన, 3వ తేదీ నాకు ఇవ్వాలనుకుంటున్నాను. ఆయన సరే 3వ తేదీ కూడా సరేనని చెప్పి 4వ తేదీ ఉదయాన్ని ఇస్తారని, ఆ సమయానికి నాకు డబ్బులు లేవు, ఇవ్వలేదు. ఈ డబ్బులు వచ్చేటట్టు లేవని నేనేం చేస్తానంటే, పొదుపు అంటే మీకు అందరూ తెలిసిన విషయం కదా, ఇంకా ఇంటి మీద అందరూ 10 మంది వచ్చి ఈ రేట్ అందరూ చేస్తారు, పెడతారు, ఎక్కడికైనా మాట్లాడతారు అని నాకు బాధ కలిగి, ఆ బాధని భరించుకోలేక అన్నం తినకుండా పనిచేస్తాను. 2 రోజులు అన్నం తినకుండా పనిచేస్తున్నా. అట్లానే డబ్బులు ఇస్తేమో ఇస్తే పొదుపు కట్టొచ్చు, మాటలు లేకుండా పోతాయి. 2 రోజులు నేను మంచినీళ్ళు తాగుతూ అన్నం తినకుండా పనిచేసినా కూడా నాకు డబ్బులు ఇవ్వాలి. కానీ నాకు షుగర్ పేషెంట్, షుగర్ ఉంది నాకు, అట్లనే పనిచేస్తానే ఉన్నా. 2 రోజులంతా పనిచేసినా కూడా నాకు డబ్బులు ఇవ్వలేదు. ఇక 3వ రోజు ఏం చేయాలి, నేను 3వ రోజు లేక శక్తి లేక పండుకున్న తర్వాత 3వ రోజు కూడా మధ్యాహ్నం దాకా 2 రాత్రులు 2 పొగులు అన్నం లేదు. 3వ రోజు మధ్యాహ్నం 12:30 దాకా పండుకొని అప్పుడు నాకు గుర్తొచ్చి వేసి ప్రార్థన చేసుకున్నా. ప్రభా, ఇది జనాలతో మనుషులతో అయ్యే పని కాదు కానీ ప్రభా తండ్రి, అయా ఇప్పుడు 3 రోజులు 2 రాత్రులు 2 పొగులు అయిపోయింది, 3వ రోజు అయింది ఆయన, అయా ఆకలి తట్టుకోలేకపోతున్నాను ప్రభా, ఈ కొత్త ఊర్లో నాకు అన్నం ఇక్కడ ఎవరు పెట్టరు ప్రభా తండ్రి, అయా ఈ మందిరం పక్కనే, మేము పనిచేసేదానికి పక్కనే మందిరం ఉంది, అయ్యా నేను ఆ మందిరం దగ్గరికి వెళ్తాను ప్రభా, అయ్యా ఆ మందిరంలో కూడా నేను నాకు అన్నం పెట్టమని నేను అడగలేను ప్రభా తండ్రి, అయ్యా నేను ఆ మందిరానికి వెళ్ళినప్పుడు తండ్రి, ఆ మందిరంలో ఉన్న నీ దైవ సేవకురాలు అయినా నాకు అడగకుండా నాకు అన్నం పెట్టి దయచేయండి అని నేను ప్రార్థన చేసుకొని, ప్రభా నీ మందిరానికి వెళ్ళి నేను అక్కడ కూర్చున్న తర్వాత అడగకుండా నాకు అన్నం కానీ పెడితే, భోజనం కానీ పెడితే తండ్రి, అయ్యా నేను నీ సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభా అని ప్రార్థన చేసుకుని బయలుదేరిపోయి మందిరంలో కూర్చుని